అందరికీ నమస్తే. నా పేరు మాధవి రాయల్ అండి. నేను ఈరోజు వచ్చేసి గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అనమాట రెండు మిక్స్ చేసి చూపిస్తాను. ఇది అన్ని వెజిటబుల్ కర్రీస్లోకి బాగుంటుంది, నాన్ వెజ్లోకి బాగుంటుందండి. ఇవి వచ్చేసి మటన్, చికెన్, బోటీ అండ్ క్యాబేజీ, టమాటా కర్రీకైనా బాగుంటుంది. ఒకసారి చూపిస్తానండి ఏమేమి కావాలో. ఇవి వచ్చేసి ఏమన్నా అండి యాలకులు, ఇది వచ్చేసి ఏమన్నా జాజికాయ చిన్న ముక్క అండి, ఇది చెక్క, ఇది లవంగం, ఇది షాజీరా అనమాట. ఇవి ధనియాలు. ఇప్పుడు వేపేసుకుందాం. స్టవ్ ముట్టిచ్చేస్తాను, ఒక్క నిమిషం. ఫస్ట్ వచ్చేసి ఇవి షాజీరా వేసుకుందాం. యాలకులు, లవంగాలు, చిన్న చెక్క, ఇది వచ్చేసి ఉన్న జాజికాయ చిన్న ముక్క అండి. ఇప్పుడు ధనియాలు వేసేస్తున్నాను. ఇది 2-3 మంత్స్కి కూడా నిల్వ ఉంటుందండి, ప్రాబ్లం ఏమి ఉండదు. బయట ఉన్నా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన పని లేదు, బయటనే ఉంటుంది. ఎనీ టైప్ ఆఫ్ కర్రీస్ కూడా బాగుంటుంది. బోటీ అండ్ తలకాయ కూర కూడా అంటారు కదండి, దాంట్లో కానీ చాలా బాగుంటుంది అనమాట. చాలా కమ్మని వాసన వస్తుంటుంది కూర. ఇప్పుడు లైట్గా వేగుతున్న స్మెల్ వస్తుందండి. జస్ట్ 2 మినిట్స్ అలా వేపేసుకుందాం. చూడండి, లైట్గా కలరు మారుతుంది అనమాట. ఇప్పుడే మంచి అరోమా స్టార్ట్ అవుతుంది, స్మెల్ వస్తున్నాయి అనమాట. లైట్గా చిటపట అంటున్నాయి, చూసారా? అలా వేగాలన్నమాట. అలా వేగితే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. 2-3 మంత్స్ అయినా ఉంటుంది, బయటనే ఉంటుంది. ఇది వెజ్కి, నాన్ వెజ్కి, అన్ని కర్రీస్లో బాగుంటుంది. బోటీలోకైనా నాన్ వెజ్ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కర్రీ. చూసారంటే ఆల్మోస్ట్ దగ్గరగా వేగిపోయిన స్మెల్ వచ్చేసింది. జస్ట్ ఇంకొక 1 మినిట్ ఉంచేసుకొని వేపేసుకున్నాం, దింపేసుకుందాం. ఇంకా ఒక 5 మినిట్స్ ఆరబెట్టేసామనుకోండి, మిక్సీలో వేసుకుంటే మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక టపాటపా సౌండ్ వస్తుంది చూడండి, ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే బాగా వేగినట్టు అర్థం. ఇవి అడగంటకుండా ఇట్లాగే కలుపుతూ ఉండాలండి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఆపేస్తున్నానండి. ఇవ్వండి. ఇప్పుడు మిక్సీ ఆరిపోయాయి, మిక్సీ వేసేస్తున్నా. బాగా ఆరిపోయాయి చూడండి, సౌండ్ ఎలా వస్తుంది, గలగలా వస్తుంది. ఇలా అనమాట. పూర్తిగా ఆరాక వేసుకుంటేనే బాగుంటుందండి, త్వరగా మెరుగుతాయి అన్నమాట, లేకపోతే నలగవు. మూత పెట్టేస్తున్నాను, ఇంకా మిక్సీ వేస్తాను. ఇలా కదుపుతూ ఉండాలండి, చూసుకుంటూ ఉండాలి. బాగా నలిగేలా తిప్పే అనుకోండి ఒకసారి. ఇంకొక నిమిషం అలా తిప్పే అనుకోండి, బాగా ఫైన్గా అవుతుంది అనమాట. మెత్తగా అవుతుంది. మెత్తగా వేసుకోవాలండి, బరక లేకుండా వేసుకుంటే బాగుంటుంది. చూసుకోండి, ఆల్మోస్ట్ మెదిగిపోయిందండి. ఇంకొక రౌండ్ వేస్తే ఇంకా బాగా మెత్తగా వస్తుంది అనమాట, బరకుండకూడదు. కంప్లీట్గా అయిపోయింది చూడండి, ఫైన్గా ఉంది, మెత్తగా అయిపోయింది అనమాట. గుమ్మగులాడితే వాసన వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. దీని ఇలా కొద్దిసేపు ఆరనిద్దామండి, వేడిగా ఉంది. ఒక 10 నిమిషాలు ఆరాక వేరే దాంట్లో తీసుకుందాం. ఇప్పుడు ముందైతే ఒక బౌల్లో తీసుకున్నాను. ఇదిగోండి, ఇలాగా ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి, కమ్మని వాసన. ఎనీ టైప్ ఆఫ్ కర్రీస్ అండి, వెజ్ నాన్ వెజ్కి చాలా బాగుంటుంది అన్నమాట. చెప్తుంది జారు. ఇది 3 మంత్స్ కూడా ఉంటుందండి, బయట ఉన్న ఎక్కడికి పోతుంది. ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదండి, బయట ఉన్న బాగుంటుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది వెజ్కి నాన్ వెజ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.